తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో గ్రామ పెద్దలు వెల్లడించిన శ్రీ మహానుభావుడు కుంభాభిషేకం 3 రోజులు జరిగాయి. ఈ రోజు మహానుభావ దేవాలయంలోని అర్చకులు పూజలు చేసి ఎన్నో సంవత్సరాల తర్వాత జరిగిన కుంభాభిషేకం తొలి కుంభాభిషేకంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ తెలిపారు. మరియు ఈ యొక్క కుంభాభిషేకంలోనే బంధుమిత్రులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాలు అతి భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన భక్తులకి దర్శనం ఏర్పాటు చేసి ప్రసాదం అందించి అన్నదానం చేసి ఎప్పుడు చేయని విధంగా కుంభాభిషేకం అత్యంత వైభవంగా చేసినట్లు వచ్చిన భక్తులు, గ్రామస్తులు తెలిపారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతాపురం గ్రామంలో శ్రీ 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 మహానులందరూ కలిసి గ్రామం తరపున చాలా వైభవంగా చేసుకున్నాము. ఇది వచ్చి మా చుట్టుపక్కల 3 గ్రామాలకు కూడా ఇదొక కులదైవం మారిగా మేము పూజ చేసుకుంటున్నారు. దీనికి ఈ గ్రామ పెద్దలందరూ కూడా చేరి వైభవంగా జరుపుకున్న ఈ కుంభాభిషేకంలో మహారథులు అందరూ ఇచ్చేసి ఘనంగా విజయం సాధించినాము. ఇప్పుడు ఇదే విధంగా మళ్ళీ ఇంకా మహాకుంభాభిషేకంలో మండలాభిషేకానికి కానీ అన్నిటికీ గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేసి జయప్రదంగా చేసుకోవాలని మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంత గ్రామంలో వెలసిండు దాదాపు 300 సంవత్సరం పూర్వీకంలో వెలసిండు శ్రీ శ్రీ మహానుభావుల దేవాలయ మహాకుంభాభిషేకం వైభవంగా చాలా విశేషంగా జరపబడినది. గ్రామ ప్రజలు మరియు గ్రామ కార్యకర్తలు, పెద్దలు మరియు పక్కన గ్రామంలో కలగల పెద్దలు అందరూ సహకారంతో చాలా సంతోషకరంగా చేసుకోబడినది. ఇది మా యొక్క గొప్ప కాదు, మా మహానుభావులు వెలసియుండు ఆ స్వామివారి అనుగ్రహంతో దీన్ని జయప్రదంగా చేయబడినది. జై శ్రీరామ్. Hey,